మహాభారతాన్నే మలుపు తిప్పేది భీష్మ ప్రతిజ్ఞలు. అలాంటి భీష్ముడు ఎందుకు అలా ప్రతిజ్ఞలు చేశాడో తెలియాలి అంటే ఈ వీడియో ఫాలో అవ్వండి. లాస్ట్ వీడియోస్లో చూసాం కదా, శంతన్ మహారాజు సత్యవతిని పెళ్లి చేసుకుందామంటే దాసరాజు కండిషన్స్ పెడతాడు. కానీ శంతన్ మహారాజు ఆల్రెడీ భీష్ముడిని ప్రిన్స్గా చేశాడు కదా, సో వచ్చేస్తాడు అనమాట పెళ్లి చేసుకోవడానికి ఇంకా లేదు అని. ఆయన వచ్చేసినా కానీ ఆయన మనసు మాత్రం సత్యవతి మీదే ఉందన్నమాట, తనని పెళ్లి చేసుకోవాలనే ఉందన్నమాట. సో ఆయన రాజ్యంలో ఏమంతగా పట్టించుకోవట్లేదు. మంత్రులు చాలా భయపడుతూ ఉన్నారు, ఎలా ఇలా అయితే రాజుకి ఏమవుతుంది అని. అప్పుడు వెళ్ళి భీష్ముడు అంటే దేవవ్రతుడు చెప్తాడనమాట, మీ నాన్న ఇలా ఉంటున్నారు పరాకుగా అని. అప్పుడు భీష్ముడు వెళ్ళి అడుగుతాడు అనమాట. అడిగితే తనకి మొత్తం ఈ దాసరాజు చెప్పిన కండిషన్స్ చెప్పకుండా, నేను ఇలా ఒక ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు అని చెప్తారనమాట. అప్పుడు భీష్ముడికి డౌట్ వస్తుంది, ఇంతటి మా నాన్న ఇంత రాజు ఆయనకి కూతుర్ని ఇవ్వకపోవడానికి ఆయన ఎవరు అన్నట్టు భీష్ముడు అక్కడికి వెళ్తాడు అనమాట. అప్పుడు దాసరాజుతో భీష్ముడు మాట్లాడతాడు. అప్పుడు భీష్మ ప్రతిజ్ఞలు వస్తాయన్నమాట. అసలు ఏం మాట్లాడాడు, అసలు ఏం ప్రతిజ్ఞలు చేశాడో రేపటి రీల్స్ లో చూద్దాం. జై శ్రీకృష్ణ.